డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నా వయసు 75 సంవత్సరాలు. బీపీ గానీ షుగర్ గానీ లేవు. ఆరోగ్యం చక్కగానే ఉంది. కానీ గత 10 సంవత్సరాలుగా నాలో సెక్స్ సామర్థ్యం లేదు. సెక్స్ కోరికలైతే ఉన్నాయి. భార్యతో అప్పుడప్పుడు సెక్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయినా అంగం స్తంభించదు. మావిడ కూడా సెక్స్ జరిగితే బాగుండు అంటుంది. ఆరోగ్యం బాగున్నప్పటికీ ఎందుకని అంగం గట్టిపడదు? సెక్స్ చేయాలంటే నేనేం చేయాలి? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. సెక్స్లో పాల్గొన్న అంగం సరిగా గట్టిపట్టలేదంటే ప్రధానమైంది మగవాళ్ళలో టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువగా ఉన్న ఒక కారణం అండి. ఒక ప్రధాన కారణం. రెండోది అలసట, ఫెటీగ్. ఏ పని మనం చేసాడు బాగా ఎక్కువ అలసిపోయానుకోండి, శారీరకంగా బాగా అలసిపోయినా మానసికంగా అలసిపోయినా అంగం గట్టిపడదు. అంగం గట్టిపడాలంటే ప్రధానంగా కావాల్సినవి ఒక టెస్టోస్టిరోన్ ఉండాలి, రెండు డోపమిన్, ఆక్సిటోసిన్ అనేటివి ఇలాంటివి కావాలి. ఇవి ఏంటంటే ఎప్పుడైతే మనిషి అలసిపోతే అవి సరిగ్గా ఉత్పత్తి కావు. మనిషి మామూలుగా యాక్టివ్గా చక్కగా ఉన్నప్పుడే ఇవి డోపమిన్ చక్కగా విడుదలవుతుంది, చక్కగా మూడ్ నిలబెట్టి చేస్తుంది. మరి మనిషి అలసిపోతే మాత్రం రాదు. అంటే మనిషి అంటే ఫిట్టిగ్ అంటాం, అలసిపోతా, అలసట. ఈ అలసట ఉన్న వాళ్ళల్లో సెక్స్ చేయలేకపోతుంటారు. అలాగే కొంతమందికి డిప్రెషన్ అనే ఒక మానసిక వ్యాధి ఉంటుంది. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, డల్గా ఉంటారు. అది వాళ్ళు కూడా డోపమిన్ తక్కువైపోవడం. అన్నీ బాగుండి కూడా సెక్స్లో పాల్గొనలేకపోతే విశ్రాంతి తీసుకున్నారు, పెద్ద పని చేయట్లేదు, ఫిజికల్గా మెంటల్గా ఏ రకంగా అలసిపోవట్లేదు, అన్నీ బాగున్నా ఎందుకు చేయట్లేదు? కొంచెం డిప్రెషన్ ఉందేమో. అప్పుడు డిప్రెషన్ కోసం మందులు వాడాలి. అలాగే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎలా చూసుకోవాలి, థైరాయిడ్ ఎలా చూసుకోవాలి, ప్రోలాక్టిన్ ఎలా చూసుకోవాలి. ఇది కాకుండా అట్రాక్షన్, స్త్రీ పురుషుల మధ్య తగినంత అట్రాక్షన్ లేకపోతే అంగం సరిగ్గా స్తంభించదు. అలాగే కాకుండా బీపీ ఉన్నా షుగర్ ఉన్నా కూడా అంగం సరిగ్గా స్తంభించదు. షుగర్ అంటే డయాబెటిక్ న్యూరోపతి అని వస్తుంది. అలాగే ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ వస్తుంది. అప్పుడు రక్తనాళాలు సన్నబడిపోయి అంగం రక్తాలు వ్యాపించక దానిలో తగిన రక్తం పురుషాంగాలకు అంగం గట్టిపడదు. ఇలాగే రకరకాల కారణాలు ఉంటాయి. అది ఎప్పుడైనా సరే అది శారీరక కారణాలు కావచ్చు, మానసిక కారణాలు కావచ్చు, లేకపోతే ఒక రకమైన ఎమోషనల్ అట్రాక్షన్కి లేకపోవచ్చు. వీటిని బట్టి మనం ట్రీట్ చేయాలి. వీళ్ళ విషయంలో ఆయనకైనా ఫెటీగ్ అయినా ఉంటుందా, లేకపోతే ఈ మన అట్రాక్షన్ లేకుండా పోయిందా ఏమిటి అనేది పరిశీలన చూస్తే దాన్ని బట్టి అంటే ఒకసారి డాక్టర్ పరిశీలిస్తే దాంట్లో అవుతుంది. అవసరం బట్టి మన వయాగ్రాలని బిళ్ళలు, సిల్నాఫిల్ కానీ టాలాఫిల్ బిళ్ళలు వాడుకోవచ్చు. ఎందుకంటే మనకి కొంతమంది చెప్పలేం, ఎవరికి రక్తనాళాలు సరిగా వ్యాపించలే విషయాలు చెప్పలేం. ఇప్పుడు అంగసమనికి కావాల్సిన ఎంజైమ్స్ అంటాం, అవి సరిగ్గా లేకపోవచ్చు. లేదా పీడిఫై ఎంజైమ్ ఉండి అంగం గట్టిపడి చేయొచ్చు. ఇలాంటి కేసుల్లో సిల్నాఫిల్ కానీ టాలాఫిల్ కానీ డాక్టర్ సలహా వాడుకుంటే చాలా బాగానే ఉంటుంది. అంచేత మనం కొన్ని కారణాలు తెలిస్తే కారణం తెలుసుకోగలిగితే ఆ కారణాన్ని కరెక్ట్ చేసేది. కారణం తెలియకపోతే మాత్రం పక్కన మనం సిల్నాఫిల్ కానీ టాలాఫిల్ మాత్రం వాడుకోవచ్చు. ఏమోదు వాడినట్లయితే మామూలుగా అంగం గట్టిపడడం కూడా గట్టిపడడం జరుగుతుంది. అలాంటి కేసులో ప్రధానంగా అంటే పురుషాంగంలో హార్మోన్స్ తక్కువడం కారణం. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.